మున్సిపల్ కార్మికుల సమస్యలు విస్మరించిన కూటమి ప్రభుత్వం. స్థానిక సమస్యలు పరిష్కరించడంలో మున్సిపల్ అధికారుల వైఫల్యం. 2025 జూలై 16వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ @ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, యూనియన్ జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రబాబులు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినప్పటికీ ఇంజనీరింగ్ కార్మికులకు నైపుణ్యం గల వేతనాలు చెల్లించలేదని, మున్సిపల్ కార్మికులకు గత రాష్ట్ర వ్యాప్త సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయకపోవడం, కార్మికులకు వెన్నుదన్నుగా ఉన్న ఆప్కాస్ సంస్థను సైతం రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలను ప్రోత్సహించాలనుకోవడం, 60 సంవత్సరాలు నిండిన కార్మికులను బలవంతంగా పదవి విరమణ చేయించడం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదని, ఈ చర్యలన్నీ కార్మిక వర్గాన్ని విస్మరించడమేనని విమర్శించారు. స్థానిక మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరియు ఎక్స్గ్రేషియాలో మట్టి ఖర్చుల డబ్బులు కూడా చెల్లించకపోవడం చాలా బాధాకరమని, గత సమ్మె కాలపు వేతనం మంజూరు చేయలేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సైతం అమలు చేయలేదని, పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన రక్షణ పరికరాలను సైతం ఇచ్చేందుకు అనుమతులు లేవని చెప్పడం హాస్యాస్పదమని, మరమ్మతులకు గురైన చెత్త తరలించు వాహనాలను మరమ్మతులు చేయించడంలో వంతులు వేసుకోవడం అధికారులకు తగదని, ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాల కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు కృషి చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు గంగనపల్లి నాగార్జున, సగిలి సీనియర్ కార్మికుడు జాజం వెంకటరమణ, యూనియన్ పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు దియాల హరి, ప్రధాన కార్యదర్శి దియాల నాగేంద్రబాబు, ఉపాధ్యక్షులు దియాల దేవమ్మ, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్, కార్మికులు బేరి నాగరాజు, కలివేల విజయ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి ఆరోగ్య భద్రత కోసం, అంటువ్యాధులు ప్రమలకుండా ఉండేదాని కోసం కనీస రక్షణ పరికరాలుగా అందించేటువంటి ఏవైతే కొబ్బరి నూనె ఉందో, సబ్బులున్నాయో ఇలాంటి తక్షణ రక్షణ పరికరాలను కూడా ఇక్కనటువంటి అధికారులు అందించకుండా పై అధికారులు మీకు ఇవ్వకూడదని చెప్పారనేటువంటి చెప్పడం, ఈ మాట వింటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. పక్కనేటువంటి కడప కార్పొరేషన్ లో, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో, మైదుకూరు మున్సిపాలిటీలో, ఇతర మున్సిపాలిటీల్లో కార్మికులకు అన్ని పరికరాలు, అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నప్పటికీ ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు మీకు ఇచ్చేదానికి ప్రభుత్వం తీసేసిందని చెప్పడం చూస్తా అంటే చాలా విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కోవిడ్-19 లో పనిచేస్తున్నటువంటి అదనపు కార్మికులకి నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా జీవనం సాగిస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే ఇతరత్ర ఇక్కడున్నటువంటి వాహనాలకు సంబంధించినటువంటి మరమ్మతుల్లో కానీ, లేకపోతే ఈడున్నటువంటి కార్మికులకు ఇతర సమస్యల పరిష్కారంలో కానీ తగినంత శ్రద్ధ అధికారులు కనబరచడం లేదు. ఇప్పటికైనా స్థానిక అధికారులు స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని, లేకపోతే రానటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రతరం చేయవలసి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కె నాగేంద్రబాబు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు. మురికి మరణాలు ఎత్తే కార్మికులకి కొబ్బరిలో సబ్బులు ఇవ్వకపోవడము, ఇవ్వాలే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి రక్షణ పరికరాలను, ఇవ్వాలే గత సమ్మెకాలపు వేతనాన్ని, ఇవ్వాలే కోవిడ్ కార్మికులకి బకాయిన వేతనాలను, అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులకి సంక్షేమ పథకాలను అమలు చేయాలి. తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. తల్లికి వందనం పథకాన్ని జమ చేయాలి. తల్లికి వందనం నగదును జమ చేయాలి. మున్సిపల్ కార్మికుల కుటుంబాలకు తల్లికి వందనం నగదును అమలు చేయాలి. సంక్షేమ పథకాలను జారీ చేయాలి.
గత సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలను జారీ చేయాలి. గత సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలను జారీ చేయాలి. గత సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలను పెంచాలి. రిటైర్మెంట్ వయసును పెంచాలి. రిటైర్మెంట్ వయసును ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఇవ్వాలి. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను ఇవ్వాలి. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను విరమించుకోవాలి. ఆప్కా సంస్థను రద్దు చేసే నిర్ణయాన్ని విరమించుకోవాలి. ఆప్కా సంస్థను రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలి. ఆప్కా సంస్థను రద్దు చేసే ఆలోచనను వద్దేళ్ళ మున్సిపల్ కార్మికుల ఐక్యత వద్దేళ్ళ మున్సిపల్ కార్మికుల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CI2 అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశుద్ధ్య విభాగ కార్మికులు కూడా విధులు బహిష్కరించి తమ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అందులో భాగంగా కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కూడా బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CI2 అనుబంధ సంఘం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలు పెరక్క అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ప్రభుత్వాలు, పాలకులు కార్మికుల్ని విభజించు పాలించు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనపస్తోంది. ఈరోజు ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు ఇట్లా కార్మికుల్ని విభజిస్తూ వారి యొక్క పని స్వభావం ఒకటైనప్పటికీ జీతాలు ఇచ్చేటువంటి దాంట్లో వ్యత్యాసాలు పెడతానటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైనది కాదని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అందరికి కూడా ఒకే రకమైనటువంటి వేతనాలు ఉండాలా, అలాగే ఒకే రకమైనటువంటి పని చేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల మధ్య కూడా వేతనాల వ్యత్యాసం కూడా సరైనటువంటిది కాదు. సుప్రీంకోర్టుల తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వాల పైన ఆ బాధ్యత ఉన్నప్పటికీ ఈరోజు ఆ బాధ్యతల్ని మరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లాగే ఈరోజు మున్సిపల్ రంగంలో దాదాపు 18 నెలల క్రితం 17 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించి అనేక అంశాలపైన ఒప్పందాలు కుదుర్చుకొని 18 నెలలు గడుస్తున్నా నేటికి కూడా ఒప్పందాలకి అవసరమైనటువంటి ఉత్తర్వులు వేయడంలో ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది. కాబట్టి ఆ ఒప్పందాలకు సంబంధించి పర్మనెంట్ ఉద్యోగులకి రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా 62 సంవత్సరాలకి వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 75,000 మంజూరు చేస్తామని చెప్పేసి ఆనాడు సమ్మె సందర్భంగా ఒప్పందాలు చేసుకున్నారు. దానికి సంబంధించి కూడా జీవోలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. అలాగే ఎవరైతే చనిపోయినటువంటి కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల కుటుంబాలకి జీవనోపాధిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈరోజు గడిచిన 3-4 సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోవడంతో ఆ కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాగే GOMS నెంబర్ 25 ప్రకారం సాధారణ మరణానికి 2 లక్షలు, ప్రమాద మరణానికి 5 లక్షలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ స్థానిక మున్సిపాలిటీల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సైతం ఎస్గ్రేషియాలు చెల్లించడంలో కూడా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని స్థానిక అధికారులు ప్రదర్శించడం సరైనటువంటి కాదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్త పాలసీ వ్యవహారాలకు సంబంధించి కాకుండా స్థానిక మున్సిపాలిటీలో కూడా ఎక్కడ వేసినటువంటి సమస్యలు అక్కడే దొల్లుతానటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడటువంటి అధికారులకి, పాలకులకి అనేక మార్లు, అనేక పర్యాయాలు అర్జీల ద్వారా, ఆందోళన ద్వారా సమస్యలు విన్నవించినప్పటికీ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే గడిచిన 18 నెలల క్రితం
చేసినటువంటి సమ్మె కాలానికి జీతం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ స్థానిక మున్సిపాలిటీలో కార్మికులకి సమ్మెకాలపు వేతనాన్ని మంజూరు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అట్లాగే నిత్యం ప్రజలు విసర్జించేటువంటి మురికి మలినాల్ని చేతులతో ఎత్తిపడేసేటువంటి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి ఆరోగ్య భద్రత కోసం, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేదాని కోసం కనీస రక్షణ పరికరాలుగా అందించేటువంటి ఏవైతే కొబ్బరి నూనె ఉందో, సప్పులున్న